దేవునికి స్తోత్రం. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 33వ అధ్యాయము 14వ వచనము. నా ముందరనున్న మందలు నడవగలిగిన కొలది, ఈ పిల్లలు నడవగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చేదను. యాకోబు గారు తన ఇంటి వద్ద నుండి పారిపోయి మరలా తన ఇంటికి వచ్చే సమయంలో తన అన్నతోటి మాట్లాడుతూ మందలను గురించి, పిల్లల గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాటిని నేను మెల్లగా నడిపించుకొని వస్తాను అంటే వాటిని వడిగా తోలటానికి ఇష్టం లేక మనసప్పక వాటిని నెమ్మదిగా నేను తీసుకొని వస్తాను అని చెప్తా ఉన్నారు. అలానే మన పరమ తండ్రి, మన పరలోకపు తండ్రి మనం ఎంత దూరం ప్రయాణించగలమో, ఎలా ప్రయాణించగలమో అంతకంటే ఎక్కువగా ఆయన మనల్ని ఎక్కువగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయనీయరు. మనల్ని నెమ్మదిగా నడిపిస్తూ ఉంటారు. మనం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎంతవరకు మనకి శక్తి ఉంది, ఎంతవరకు మనం అడుగులు ముందుకు వేయగలము అనేది సమస్తము ఆయనకు తెలుసు. ఆయన మనల్ని నెమ్మదిగా ఈ విధంగా నడిపిస్తూ ఉంటారు. మందల గురించి, పిల్లల గురించి యాకోబుకి ఎంత శ్రద్ధ, ఎంత అపేక్ష, వాటి క్షేమాన్ని గురించిన అతని శ్రద్ధను మనకు తెలిసేలా ఎంత చక్కగా రాయబడినాయి ఈ మాటలు. ఒక్కరోజు కూడా వాటిని వడిగా తోలుకొని పోవటానికి అతనికి మనసొప్పటం లేదు. బలవంతుడైన ఏశావు వెళ్ళినంత వేగంగా తన మందల్ని తోలటం ఇష్టం లేదు. ఆ మంద ఎంత వేగంగా వెళ్ళగలదో అంతకంటే ఎక్కువ వడిగా తోలకూడదు. ఒక రోజులో అవి ఎంత దూరం ప్రయాణం చేయగలవో అతనికి తెలుసు. ఎంత వేగంగా తోలాలన్నది దీన్ని బట్టే అతడు నిర్ణయించాడు. అదే అరణ్య ప్రదేశాల్లో కొన్ని సంవత్సరాల క్రితం అతడు ప్రయాణించి ఉన్నాడు. కాబట్టి ఆ ప్రాంతంలోని ఉష్ణోగ్రత, ప్రయాణంలోని కష్టసుఖాలు, దూరభారాలు అతనికి తెలుసు. అందుకే నేను మెల్లగా నడిపించుకొని వస్తాను అంటున్నాడు. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. ఇంతకుముందు మనం ఈ దారిలో వెళ్ళలేదు, కానీ మన ప్రభు అయిన యేసు వెళ్ళాడు. మనకైతే ఆ దారి తెలియదు, కానీ ఆయనకైతే వ్యక్తిగతమైన అనుభవం మూలంగా దారి అంతా తెలుసు. కాళ్ళు లాగేసే పల్లాలు, ఎదురు దెబ్బలు తగిలే కోసురాళ్ళు, నీడ అన్నది లేకుండా మైళ్ళ తరబడి ఎండలో మనం మలిసిపోయే ఎడారి దారులు, దారికి అడ్డంగా సుడులు తిరుగుతూ ఉరకలేసే ప్రవాహాలు, వీటన్నింటి మీదుగా యేసు ప్రభు ఇంతకుముందు నడిచాడు. ఈ దారిలో, ఈ ప్రయాణాలతో ఆయన శ్రమపడి ఉన్నాడు. ఆయన మీదుగా ఎన్నో జలాలు ప్రవహించాయి. ఆయన ప్రేమ దాహం మాత్రం తీరలేదు. ఆయన అనుభవించిన శ్రమల వలన సరైన మార్గదర్శిగా మనం అంగీకరించటానికి ఆయన యోగ్యుడు. మనం నిర్మితమైన రీతి ఆయనకి తెలుసు. మనం మంటితో చేయబడ్డామని ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. మనల్ని ఆయన మెల్లిగా నడిపిస్తున్నాడా లేదా అని ఎప్పుడన్నా అనుమానం వస్తే ఈ సంగతి జ్ఞాపకం చేసుకోండి. ఆయనకెప్పుడూ గుర్తుంటుంది. నీ పాదం వెయ్యగల అడుగుల కంటే ఒక్క అడుగు కూడా ఎక్కువ వేయించడాయన. తర్వాత అడుగు వెయ్యగలనా లేదా అని నీకు సందేహం కలిగితే కలగనియ్యి. ఆయనకు తెలుసు. ఆ అడుగు వెయ్యటానికి బలాన్నివ్వాలా లేక అక్కడితో ఆపి విశ్రాంతినివ్వాలా ఆయనకే తెలుసు. పచ్చిక మైదానాల్లో నా ప్రభువు నడిపిస్తాడు. పచ్చదనం కోల్పోయిన తావుల్లో కరుణ కవోష్ణ దృక్కులతో నడిపిస్తాడు. అందని పర్వత శ్రేణులపై పాదమూనిన, అంధకారపు లోయల్లో సంచరించిన కొందలం నాకెందుకు, అందలం నా ప్రభు అయినప్పుడు. ఈ మాటలను ప్రభువు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, అయ్యా నా తండ్రి, మందలను మెల్లగా నడిపించుకొని వస్తానని యాకోబు గారు నాయనా ప్రభు వాటి పట్ల ఎంత శ్రద్ధ చూపించారో అలానే అంతకంటే ఎక్కువ శ్రద్ధ మీరు మాపై చూపిస్తున్నారు ప్రభా. నా తండ్రి నాయన, మేము ఏ దారిలో వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో మేము వేయలేని అడుగుల కంటే ఒక్క అడుగు కూడా మమ్మల్ని ముందుకు నడిపించడానికి మీరు ఇష్టపడరు ప్రభా. స్తోత్రంలో మేము మంటివారమని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు తండ్రి. నీకు తెలుసు నా తండ్రి. స్తోత్రంలో అయ్యా
మాకంటే ముందుగా మేము వెళ్ళే దారిలో మాకంటే ముందుగా మీరు వెళ్ళారు నాయన. ఆ దారిలో ఉన్న కష్ట సుఖాలు, మా జీవిత ప్రయాణంలో ఎటువంటి కష్ట సుఖాలు అన్నిటినీ నాయన మాకంటే ముందుగా మీరు అనుభవించారు కనుక నా తండ్రి నాయన ప్రభ మమ్మల్ని నెమ్మదిగా నడిపిస్తారు, మెల్లిగా నడిపిస్తారు తండ్రి. నీకు అందును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. స్తోత్రాలు నాయన. అయ్యా నా తండ్రి నాయన ప్రభ, నీ చిత్తానుసారంగా నాయన ప్రభ మీ ఇష్టమైన రీతిలో మేము నడవటానికి మాకు సహాయం చేయండి. మీకు లోబడే మందలంగా మేము ఉండటానికి మీ కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రతి ఒక్కరికి నా తండ్రి. ఇటు కృపను అనుగ్రహించమని అయ్యా మీరు మా తోడుండి మమ్మల్ని నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.